హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓటీటీలో ఉన్న నెంబర్ 1 వెబ్ సిరీస్ ఏంటో చూపిస్తాను. తెలుగులో ఉన్నాయి అవి. ఫస్ట్ది వచ్చేసి సూడల్ అనమాట. ఫస్ట్ సీజను అండ్ సెకండ్ సీజన్ 2 సీజన్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఫస్ట్ సీజన్ వచ్చేసేటప్పటికి ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ రిలేటివ్ తప్పుగా బిహేవ్ చేస్తూ వాళ్ళతోటి తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ సిస్టర్ చనిపోతుంది అనమాట. వాళ్ళ చెల్లిని ఎవరు చంపేశారు ఏంటి అనేది కథ. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది దీనికి. సెకండ్ పార్ట్ వచ్చేసి ఒక అతను చనిపోతాడు. అతను చనిపోవడానికి అండ్ 8 మంది అమ్మాయిలు కారణమవుతారు. వాళ్ళు ఎలా కారణమయ్యారు, ఎందుకు కారణమయ్యారు అనేది వెబ్ సిరీస్. చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి. మీరు ఊహించినట్టు ఉంటుంది అనమాట. ఇదేనేమో వీళ్ళు విలనా అని అనుకుంటాం. కానీ లాస్ట్కి మనం ఎవ్వరు ఊహించిన వాళ్ళు విలన్ అవుతారు. సో ఈ 2 పార్ట్స్ చాలా బాగుంటాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. వీళ్ళు చూసుకుని ఖచ్చితంగా చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి స్క్విడ్ గేమ్ అనమాట. ఇది కూడా వెబ్ సిరీసు. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉన్నాయి. పార్ట్ 1 ఏంటంటే కొంతమంది అప్పుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక కొండల్లో ఎక్కడో ఊరవతల ఒక గేమ్ పెడతారనమాట. రకరకాల గేమ్స్ పెడుతూ ఉంటారు. కొన్ని ట్రిలియన్స్ మనీ అనమాట. ఆ మనీ ఫైనల్గా ఒక్కరే విన్ అవుతారు. ఆ ఒక్కరికే ఇస్తారు. మీరు ఎంతమంది అయినా వెళ్ళండి, కానీ ఫైనల్గా ఆ గేమ్స్ అన్నీ విన్ అయ్యి ఒక్కరే. ఇదంతా ఆ గేమ్లో ఉన్న వ్యక్తే ఆడిస్తాడనమాట. చాలా ఉంటాయి గేమ్స్. వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉంది. అది ఈ ఇయర్ రిలీజ్ అవ్వాలి. సో పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళు పెట్టే గేమ్స్ కానీ, తర్వాత చంపేసేటప్పుడు కానీ, ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ చాలా బాగుంటుంది వెబ్ సిరీస్. మీరు ఖచ్చితంగా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇది నెంబర్ 1 వెబ్ సిరీస్ అనమాట. చాలా బాగా ట్రెండింగ్లో ఉంది ఇది. ఈ వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ థర్డ్ వెబ్ సిరీస్ వచ్చేసి బృందా అనమాట. త్రిష గారు యాక్ట్ చేశారు. అయితే ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్ అండ్ సిస్టరు చిన్నప్పుడే విడిపోతారనమాట. ఈ హీరోయిన్ని కొంతమంది ఒక అతను అడాప్ట్ చేసుకుని తనని పోలీస్ ఆఫీసర్ని చేస్తారు. అయితే తను ఒక మంచి కేసు కోసం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది తెలియకుండానే ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా పలానా దేవుడి కోసం వెళ్తున్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా చనిపోతూ ఉంటారనమాట. వేలల్లో చనిపోతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, అసలు ఎవరు చంపేస్తున్నారు వీళ్ళందరినీ అనేది చాలా సస్పెన్స్ ఉంటుంది. అసలు చంపే వ్యక్తికి త్రిష గారికి ఏంటి సంబంధం? చిన్నప్పుడు తప్పిపోయిన తన బ్రదర్ బతికే ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా కనుక్కుంటారు బృందా గారు, ఎలా ఆపుతారు వాళ్ళందరూ చావకుండా అనేది ఈ వెబ్ సిరీస్ అనమాట. చాలా బాగుంటుంది. అసలు మనం విలనే ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, ఈయనే విలనా అని చెప్పేసి. సో మీకు ఈ 3 వెబ్ సిరీస్ నచ్చితే ఖచ్చితంగా చూడండి. లైక్, షేర్ అండ్ ఫాలో.